లేయంగానే సోకులు చేసుకోవడం ఈ సోకుల్లో బొంద పెట్ట ఏంటో తడుస్తున్నావు? మగోడనేగా సోకు చేసుకోవాలి, పగలు పౌడర్ వేసుకోవాలి, రాత్రి సుక్ వేసుకోవాలి. అది మగోళ్ళు లక్షణము. వాయమ్మో నీ లక్షణం తగలాడా. మగోడంటే అట్లే ఉంటాడే. కర్మరా నీ తాగుడి కగ్గి పెట్ట. మగోడంటే తాగే వస్తాడు మరి. అవునవును, ఇదిగో డబ్బులు ఇస్తున్నా నీ తాగడానికి కాదు. గట్లా చూస్తా నీ తాగుడి ఇక్కడ లక్ష్మీదేవి. అరే నీ మొగలు కళ లక్ష్యం కాదురా తాగుబోతు ముండా కొడుక. చెప్పేది విను, ఇంట్లో బియ్యం ఉప్పు అయిపోయినాయి. చెప్పేది బియ్యం ఉప్పు అయిపోయినాయి, పోయి తీసుకొని రా. నీ తాగుడు కాదు ఇచ్చేది. అరే ఉప్పు పప్పు బియ్యంకే చెప్తున్నావు తీసుకొని తొందరగా రా, ఇంట్లో వండడానికి లేదు, పిల్లలు స్కూల్ నుంచి వస్తారు. నీ మీద వచ్చే ఇప్పుడు తాగను కదే, నేను చెప్పా కదా నిన్న నుంచి బంద్ చేసాను చెప్పేసి. ఈరోజు తాగనంటే తాగను, నీ మీద ఒట్టు. ఎన్నిసార్లు ఒట్లేదు మామ, నువ్వు మరీ చెప్తావేంటే? నువ్వు నిన్ను కట్టుకున్న కాడి నుంచి చూస్తున్నా, నువ్వు ఒట్లేస్తున్నావు. అప్పుడప్పుడు బుద్ధి పుట్టినప్పుడు ఏం చేస్తావు? అక్కడ పోతే నాకు అక్కడ చూడగానే తెలుస్తుంది నాకు. కళ్ళు మానకుండా చూడకుండా ఇట్లా సామాన్లు కొట్టి చాపోని చూసి సరుకులు తీసుకొచ్చిన అంటే పిల్లలు. ఇప్పుడు తాగను. సరే వెళ్తా మరి. సరే మామ మరి ఒక మరి నువ్వు పోరా, నీ తాగోకపోడా ఈ అమ్మ నాలుకేమో గుర్తుంది, తలనేమో తలనొప్పిలేసింది. ఆ రైతు మీదేమో నేను కొట్టేసిన తాగనని చెప్పేసి. నేల చూస్తుంటే గుజుతుంది. ఏం చేయాలా? అదేమో సరుకుదేమని చెప్పింది. ఈ 2 నెలలు చూస్తేమో నైట్ సరిపోతాయి. ఏమన్నా కానీ ఈరోజు నేను మా మామ కనపడకూడదు. సరుకు తీసుకొని పోయి రజత్కి వెళ్ళాల. అమ్మో ఇట్లా పోతే మా మామ కనపడతాడు. ఏమన్నా కానీ ఈరోజు ఇట్లా పోతా, సరుకులు తీసుకోవాలా. ఈ ప్రపంచకంలో తాగినోనంత మంచోడు ఏమన్నా ఘోషణ ఏమో గాని ఈరోజు మా అల్లుడు వస్తలేడు, ఇంకా నాకు ఎదురు రావాలి కదా. ఏమో చూస్తా, ఇట్లా పోతా. ఇదేమో బియ్యంకి, ఇదేమో కారంకి. ఈ 2 మిగిలేటేమో మా భార్యకి నైటు మల్లెప్పులు తీసుకొని పోతా. అమ్మ బాబాయ్ కొడుక, ఈరోజు రజ చూసినాకు నన్ను పిచ్చి కుక్కర కొడుతుంది. నువ్వే అల్లుడా. ఆహా అల్లుడు బంగారం అంటే నువ్వే అల్లుడు. ఎవరు దొరుకుతారా అని చూస్తానా. మా వస్తాడు అనుకుంటానా. గట్ల భయపడతావా? ఆడ ఒట్టేయాలి, ఇక్కడ తాగాలి, పోయాక సపోర్ట్ చేయరు. మామా ఈరోజు నీ బిడ్డ నన్ను ఇంటికి పోయిందంటే జింత కట్టింటే కదా. ఈరోజు బిడ్డ మీద ఒట్టేసాను తాగనని చెప్పేసి. ఈరోజు నీ తాగనని చెప్పేసి ఒట్టేసి వచ్చాను. అమ్మతోడే నీ తాగనని చెప్పేసి వచ్చిన. రాళ్ళుడు పెళ్ళై నుండి మీ అత్త మీద 100 సార్లు ఓట్లేసిన. ఎత్తమని నచ్చిందా? అది అసలే కావాలి. ఏం కావాలి? రాదు. నీకు చిన్నప్పుడు దోస్తు కనపడ్డాను అనుకో, హాయ్ బాయ్ చెప్పవా? ఇదికి ఇంతే. అంతేగాని నా బిడ్డ, నీ బిడ్డ నన్ను రాత్రి ఏం చేసి తెలుసా? అల్లుడు రాత్రి ఒట్టేయాలి, తాగాలి. నేను ఒట్టేసా నా మాట బిడ్డ
అరే కూర్చోలే నీకు అర్థగా మావా నీ బిడ్డ చూసాడు రాదు వచ్చి కుక్కగా ఉంటే కొడతా మావా నీకు తెలిసి అర్థం కావట్లే మా మామగాడు ఒకడు అదేమో పైసలు ఇస్తుంది మా మామగాడేమో పైసలు పుంజుకుంటాడు ఇంటికాడ పోతే నన్ను కుక్కలు కూడా కొడుతుంది దాంతో కొడుచుకోవాలా మీరు మాట వినాలా నేను వద్దండి ఏనాడు మొగలు బతికే వారేరా ఏమో వెంకటేశ్ నీకు నువ్వే ఏడుచుకుంటున్నావు బాబా ఏం చెప్పండి మామా ఈ చెల్లె 200 రూపాయలు ఇచ్చింది మామ సరుకులేమని అది ఇంటికి పోతేనేమో పగలి పడి ఇప్పెళ్ళిపోతా మామ ఏడు చూస్తేమో తాకపోతే మా మామ కొడతాడు ఇది ఆ పరిస్థితి ఉంది మామ బాబా ఊరికే దురపతిలో ఉన్నావు ఆడదల్లా ఏడుస్తూ నేను తాగట్లేదు రోజు మెదడు మీద కొట్టేస్తలేదు రోజు నేను నువ్వు మా వదిలి మీద వచ్చేస్తున్నావురా ఊకే ఏడుస్తా నువ్వు చల్లారా ఏమనుకున్నావు మీ చెల్లెళ్ళు మీకు కనకపోతే కొట్లు కొడతారా నమస్తే నమస్తే సరే నేను అప్పుడే పోతున్నావు అబ్బా నేను రోజు తాగుతూనే ఉన్నా అబ్బా మీరు తాగండి కానండి నేను ఇది కూడా మూడోది వేసుకోవట్లే సరే సరే బాయ్ మనోడు తట్టుకోలేడు అంతే అల్లుడు మా మామ వద్దంటేనాడు అదేమో ఇంటికాడ కొద్ది కొడుతుంది మా మామ తాకపోతే నన్ను కొడతాడు ఆయన ఉండిపోతే నాకు కావట్లేదు మామా చూసినాక కూడా పాత దోస్తుని విడిచిపెట్టాలనిపిస్తుందా మామా చేసు మామా ఇది మూడో మామా మామా పొట్టు పొట్టు కొడతా మామా ఇది అది మామూలు కొడతా మామో కొడతా మామో ఇది నువ్వు చూస్తే కూడా తాగబుద్ధి అయితే లేదా అల్లుడు తాగా నేను ధైర్యం మామా మామా ఇవాళ ఇంటికి పోయి నీ బిడ్డను ఉత్తరం చూసి మామా అల్లుడు నువ్వు మా బిడ్డను కొట్టినావనుకో నీ అత్తను కొడతా నేను ఇద్దరం ముత్తుకోవాల్సి వస్తుంది మరి మామా ఏమనగానే ఈ ఇద్దరు కలిసి కొడతాం మామ ఇద్దరిని ఏమంటా మామా నువ్వు మా బిడ్డను కొడితే మీ అత్తను కొడతా నేను కొట్టడు తప్పదు ఇక అమ్మా అల్లుడు నువ్వు బొక్కు అల్లుడు బిడ్డ చూసినావు కదా రే మామా ఇవి నాకు తినిపిరా నువ్వు నన్ను రా అంటావురా ఓ రే అంట ఏం చెప్తావురా నువ్వు నేను పెద్దోని నన్ను రా అంటావురా నువ్వు నా అల్లునివే నేను మానని నన్ను రా అంటావురా నేను తీసుకొస్తే పైసలు పెట్టి తాగినా నువ్వు ఒక్క రోజే పెట్టినవారు 4 సార్లు పెట్టినా నా పైసలు నువ్వు సంపాదించినావు నా బిడ్డ అవి పైసలు నువ్వు నా ఈలిటం వచ్చినవి ఈలిటం అల్లు లాగా ఉండవు ఎక్కువ నకరాలు చేయగలడు ఇప్పటికి మా మీద పడి తింటాడు రే మామగా నేను ఇల్లం వచ్చానని చెప్పేసి నన్ను ఇరుకాడంలో పెడతావురా ఎట్లా కనపడుతున్నా నీకు నువ్వు మా దగ్గరకు వచ్చినవురా మా దగ్గరకు వచ్చినప్పుడు మా దగ్గర ఉండాలి నీ బిడ్డ కాదు నీ కథ అవుతుంది నడురా వెళ్దాం మీ అవ్వ ఐసా పైసలు తెలుసుకున్నారా నాలుగు సీజన్లు తాగినా నేను లేవగలుగుతాను లేవ శాత కాను పని శాత కాదు నా పైసలు తాగిరు నువ్వు నా బిడ్డ పైసలు ఇస్తే తెచ్చుకున్నావురా నీకెక్కడేరా
నీ అవగాహన సొమ్ము తెచ్చిన అవరా ఇచ్చిండా శాతం అయితే ముసలా కూడా ఇంతే గారు ఇంతే ఒక్క సీజకే అయిపోయి మామా నువ్వు నా దేవుడు మామా. అరే అల్లుడు నా కాళ్ళు గీడున్నాయి. అరే అల్లుడు నా కాళ్ళు గీడున్నాయి. గాడ మొక్కుంటాడు వాళ్ళడు పిల్లని ఇచ్చినావు కానీ నిజంగా నాకు మామా. అరే అల్లుడు మన ధైర్యాన్ని మర్చిపోయాను బిడ్డ. నేను మళ్ళా సాగు ఇది మన ధైర్యం. ఈ ధైర్యం లేకపోతే ఇంటికి పోతే పట్టు పట్టు పడుతుంది. మామా నా ధైర్యం నువ్వు నాకు ఇంకో ధైర్యం మామా. మరొకడు ధైర్యం మన ఇద్దరు అంతే మామా. మామా నీ ఎలా పెడుతుంది మామా. నువ్వేం భయపడకు మామా, నేనున్నాను మామా. మామా 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 నేనున్నా మామా. నీకు లే మామా లే మామా. ఇదే మామా మన ధైర్యము. లే మామా లే. అరే అల్లుడు ఇంట్లో పోతే మీ అత్త పొట్టు పొట్టు కొడుతుంది. నేను రానల్లుడు మామా మన ధైర్యం ఇది మామా. నేనున్నా నీకే. నువ్వు భయపడక మామా. మామా నువ్వు మామా మనకు ధైర్యం ఇది మామా. నీ ప్రాణానికి నానున్నాను మామా. నీకు మామా నువ్వు భయపడదు. నీ ప్రాణానికి నా ప్రాణాలను పెడతాను నేను. నువ్వు భయపడదు మామా. నీ ప్రాణం నా ప్రాణమమ్మా. నువ్వు మామా కొడక. నేను నా పిల్లలు ఉన్నాను కూడా ఇచ్చినావుగా కూడగా. ఈ రోజు నీ గోజు కూడా మా అత్తతున్నా కూడగా. మామా ఇది మనీలేనా? మనలే మామా. ఇది నువ్వేం భయపడదు మామా. మన ధైర్యం మామ. ఇది అమ్మ మన ధైర్యము. నువ్వు చేసుకో మామా. లేవే నీ కాలు మొక్కలు చెప్తున్నా. నా కొడుకులకి ఎంత కొట్టినా సిగ్గు సాయం ఉండదు. వీళ్ళు ఈ రోజు బయటనే వండుకోవాలి. ఇంట్లోకి రావద్దు. ఇల్లు కూడా పెట్టద్దు నా కొడుకు. ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. నా మీద ఇంత పగ పెట్టుకున్నా పొట్టు పొట్టు కొట్టించినావు.
మామా నీ బిడ్డ నన్నే విడిచిపెట్టిందా మామ నీ బిడ్డ నన్ను పోటు కూరడుగా మామా బాబా నేనేమో చెప్తానా మామా నేనేమో చెప్పుకున్నా మామ అయిపోదు మామా నీ బిడ్డకి నీకు విడాకులు ఇస్తా ఈ రోజు నుంచి మీ అత్త కూడా నేను విడాకులు ఇస్తా. అది మామ విడాకులు ఇచ్చేసి వాళ్ళ మామ అంతే వేరే దాన్ని చేసుకుందామా? అంతే మామ రేపు నుంచి రోడ్డు పేరే చేసుకున్నాం మామ అంతే మరి. దొంగ నా బట్ట నీ మొగానికి మా అమ్మ నిన్ను చేసుకోవడమే ఎక్కువరా ఎక్కువ ఇట్లా నా బట్టలు విడాకులు ఇస్తారంటమ్మా మనకి. మామ నా మాట ముందే మామ నేను ఆ మాట ముందే చెప్తాను విన్నారా వద్దు మామ అంటే ప్రాణాలు అంటే ఇప్పుడు తప్పు